హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ మురళి. మా T20 సూపర్ క్వాలిఫైర్ రౌండ్ అనే ఒక ప్రోమో అయితే వచ్చిందనమాట. మనకి ఇంతకుముందు క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఉండేటివి. దాని ప్లేస్లో వచ్చిన ఎపిసోడే ఈ సూపర్ క్వాలిఫైర్ రౌండ్ అనమాట. మరి క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఉండవా అంటే ఉండవు. దాని ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ చేశారు. ఇందులో నుంచి 4 కంటెస్టెంట్స్ డైరెక్ట్ గ్రాండ్ ఫైనల్కి వెళ్తారనమాట. ఈ ప్రోమోలో వచ్చిన 5 పర్ఫార్మెన్స్లు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ రేంజ్లో ఉంటాయని. ఎందుకంటే జతిన్ గ్రాఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తగ్గకుండా పర్ఫార్మెన్స్లు తన సైడ్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇస్తూనే వస్తున్నాడు. మరి ఈ ప్రోమోలో చూసుకుంటే జతిన్ పర్ఫార్మెన్స్ ఎనర్జీతో స్టైల్గా యూనిక్గా ఉంది. సరే జతిన్ బాగా చేశాడు అనుకుంటే జతిన్కి మించి ఆ ఎనర్జీ ఆ గ్రాండ్నెస్ తీసుకొచ్చారు తేజస్విని అండ్ మనోజ్ మాస్టర్. సరే వీళ్ళు ఎనర్జీ గ్రాండ్నెస్ తీసుకొచ్చారనుకుంటే నెక్స్ట్ గ్రీష్మ మాస్టరు దిశ వచ్చేసి ఆ స్వాగ్తో ఆ ఎక్స్ప్రెషన్స్తో ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ రాజు అనమాట. ఈ పర్ఫార్మెన్స్ గురించి యాక్చువల్గా నేను నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇందులో ఎంత చెప్పినా తక్కువ ఈ పర్ఫార్మెన్స్ గురించి. సో ఈ పర్ఫార్మెన్స్ గురించి చాలా మాట్లాడాలి, అందుకనే దీని గురించి నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చేస్తా. అయితే దిశ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే నెక్స్ట్ రిషిక అనమాట. రిషిక నుంచి ఈ డివోషనల్ సాంగ్ అంటే లార్డ్ శివ గురించి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రిషిక నుంచి. ఎందుకంటే తనది సపరేట్ స్టైలు, బట్ మణికంఠ మాస్టర్ వచ్చిన తర్వాత ఆ వేరియేషన్స్ తీసుకొని వచ్చి రిషికాతో ఈ సాంగ్ చేపించడం నిజంగా హైలైట్ అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా అంతే హిట్ అయింది. సో ఓవరాల్గా 5 పర్ఫార్మెన్స్లు వేరే లెవెల్లో ఉన్నాయి. మరి ఈ ఢీ షో అనేది ఇంత సక్సెస్ఫుల్గా 20 సీజన్లు రన్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ క్రెడిట్ వచ్చేసి డైరెక్టర్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సీజన్ కొత్తగా తీసుకురావాలి ఆడియన్స్ ముందుకి అని చెప్పి వాళ్ళు వర్క్ చేసే విధానం చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ప్రతి ఒక్క కొరియోగ్రాఫరు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ పెట్టే ఎఫర్ట్స్, సీజన్కి కొత్త కొత్త థీమ్స్, కొత్త కొత్త ప్యాటర్న్స్తో తీసుకొస్తున్నారు కదా, అందుకు ఈ షో అనేది ఇంత సక్సెస్ఫుల్గా 20 సీజన్ లాగా వచ్చింది. మరి నెక్స్ట్ సీజన్ ఉంటుందా ఉండదా అన్నదే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఉంటే బాగుండని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మన పేజ్ని ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి, వస్తూ ఉంటాయి. ఓకేనా? ఉంటా.